సాయంత్రం సమయం హైదరాబాద్లోని ఒక హాయిగల అపార్ట్మెంట్లో సునీల్ తన బాల్కనీలో నిలబడి సూర్యాస్తమయం యొక్క బంగారు కాంతిలో మునిగి ఉన్నాడు. గాలిలో పరిమళం వెదజల్లుతూ పక్కనే ఉన్న మల్లెపూల చెట్టు అతని మనసును గత జ్ఞాపకాల వైపు తీసుకెళ్ళింది. అతని జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది, కాని అది ప్రేమతో నిండిన ఒక శృంగార కథగా మారబోతోంది. సునీల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన జీవితంలో ఎప్పుడూ స్వాతంత్ర్యాన్ని ఆస్వాదించాడు. అతని తల్లిదండ్రులు విశాఖపట్నంలో ఉండే సంప్రదాయ కుటుంబం నుండి వచ్చినవారు. అతనికి ఒక సాంప్రదాయ వివాహం గురించి ఆలోచించమని సలహా ఇచ్చేవారు. కానీ సునీల్ హృదయం మరో దారిలో పయనించింది. అతని ఆఫీస్లో పనిచేసే బిందు అనే అమ్మాయి అతని జీవితంలోకి ఒక సునామీలా వచ్చింది. బిందు ఆఫీస్ క్యాంటీన్లో పనిచేసే అమ్మాయి. తన సొగసైన నవ్వు, తెలివైన మాటలతో సునీల్ను ఆకర్షించింది. ఆమె కళ్లలో ఒక అమాయకత్వం, అదే సమయంలో ధైర్యం కనిపించేది. ఒక సాయంత్రం క్యాంటీన్లో సునీల్ ఆర్డర్ చేసిన కాఫీని అందిస్తూ బిందు అతనితో మాటలు కలిపింది. ఆ సంభాషణలో ఆమె తన కుటుంబం గురించి చెప్పింది. మా ఇంట్లో కష్టాలు ఎక్కువ, సునీల్. నేను ఇక్కడ పనిచేయడం వల్లే మా అమ్మానాన్నలకు కొంత ఊరట లభిస్తుంది. నాకు పెళ్లి అయినా నేను ఇలాగే పనిచేయాలనుకుంటున్నా అని చెప్పింది. ఆమె కళ్లలో ఒక గట్టి నిశ్చయం కనిపించింది. సునీల్ మొదట ఆమె మాటలను విని ఆశ్చర్యపోయాడు. అతని తండ్రి ఎప్పుడూ మగవాడు సంపాదిస్తే చాలు, ఆడవాళ్లు ఇంటిని చూసుకుంటే సరిపోతుంది అని చెప్పేవాడు. కాని బిందు మాటలు అతని ఆలోచనలను కదిలించాయి. ఆమె స్వాతంత్ర్యం, ఆమె ధైర్యం అతన్ని ఆకర్షించాయి. వారి సంభాషణలు క్యాంటీన్లో కాఫీ సమయాల నుండి రాత్రి చాట్లకు మారాయి. ఒకరోజు హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున సముద్రపు గాలి మధ్య సునీల్ తన ప్రేమను బిందుకు చెప్పాడు. నీవు నా జీవితంలో ఒక కొత్త కాంతిలా వచ్చావు, బిందు. నీతో ఉన్నప్పుడు నాకు ప్రతిదీ సాధ్యమనిపిస్తుంది అని చెప్పాడు. అతని గొంతులో ఒక ఆర్ద్రత. బిందు అతని చేతిని సున్నితంగా పట్టుకుని, నీవు నా ఆలోచనలను అర్థం చేసుకున్నావు, సునీల్. నాకు అదే చాలు అని చెప్పింది. ఆ క్షణం నుండి వారి ప్రేమ ఒక పుష్పంలాగా వికసించింది. కాని సునీల్ తన తల్లిదండ్రులకు ఈ విషయానికి చెప్పడానికి సంకోచించాడు. అమ్మానాన్నలకు పనిచేసే అమ్మాయిలు నచ్చరు, వాళ్లు సంప్రదాయ ఆలోచనలు కలిగినవారు అని బిందుతో చెప్పాడు. బిందు అతని చేతిని గట్టిగా పట్టుకుని, మన ప్రేమ నిజమైనది, సునీల్. నీవు నీ తల్లిదండ్రులతో మాట్లాడు, వాళ్లు అర్థం చేసుకుంటారు అని ధైర్యం చెప్పింది. కాని సునీల్ ఆలోచనలో పడ్డాడు. అతను తన తండ్రి రాజేష్ గతంలో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. రాజేష్ ఒకసారి తన భార్య సుధ ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు ఆమెను తీవ్రంగా వ్యతిరేకించాడు. నీవు సంపాదిస్తే నా విలువ తగ్గి భార్య ఎందుకు బయట పనిచేయాలి అని అన్నాడు. ఆ విషయానికి సునీల్ మనసులో ఒక భయాన్ని కలిగించింది. కాని బిందు పట్టుదల వదలలేదు. ఒకరోజు ఒక చిన్న గుడిలో కొవ్వొత్తుల కాంతిలో వారు ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు. మనం ఒకరికొకరు తోడుగా ఉంటాం, సునీల్. ఎటువంటి సంప్రదాయాలు మనల్ని విడదీయవు అని బిందు చెప్పింది. ఆమె కళ్లలో ప్రేమతో కూడిన ఒక ధీమా కనిపించింది. వారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు, ఒక సాధారణ వేడుకలో, స్నేహితుల సమక్షంలో. సునీల్ తన తల్లిదండ్రులకు చెప్పడానికి విశాఖపట్నం వెళ్లాడు. రాజేష్ మొదట కోపంతో ఊగిపోయాడు. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా, పనిచేసే అమ్మాయిని ఎందుకు తెచ్చావో అని అడిగాడు. సునీల్ ధైర్యంగా, నాన్నా, బిందు నా జీవితంలో ఒక భాగం. ఆమె పనిచేయడం వల్ల మా ఇద్దరి జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. ఆమె నా శక్తి అని చెప్పాడు. రాజేష్ మౌనంగా ఉన్నాడు. అతని గతం అతని కళ్ల ముందు కదిలింది. సుధ అతని భార్య ఒకప్పుడు ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు అతను ఆమెను అవమానించాడు. నీవు సంపాదిస్తే నా విలువ తగ్గిపోతుంది అని అన్నాడు. ఆ కోపంతో సుధను దూరం చేశాడు. ఆమె వెళ్లిపోయిన తర్వాత రాజేష్ ఒంటరితనంలో మునిగిపోయాడు. సుధ లేకపోవడం అతని జీవితంలో ఒక శూన్యతను సృష్టించింది. ఆమె ఉద్యోగం చేయాలనుకున్నది కేవలం కుటుంబానికి తోడ్పాటు కోసమే, అతన్ని చిన్నచూపు చూడడానికి కాదని అతను ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. సునీల్ మాటలు రాజేష్ను కదిలించాయి. అతను తన తప్పును గుర్తించాడు. నీవు సరైన నిర్ణయం తీసుకున్నావు, సునీల్. బిందును ఇంటికి తీసుకురా, మనం కలిసి కొత్త జీవితం మొదలు పెడదాం అని చెప్పాడు. అతని కళ్లలో ఒక కొత్త ఆశ కనిపించింది. సునీల్ బిందుతో కలిసి ఇంటికి వచ్చాడు. రాజేష్ బిందును చూసి ఆమె చేతిని పట్టుకొని, నా భార్య సుధను క్షమించమని అడగాలనుకుంటున్నాను. నీవు మా ఇంటికి వచ్చావు, ఇది నాకు ఒక కొత్త అవకాశం లాంటిది అని చెప్పాడు. బిందు నవ్వుతూ, మనం అందరం కలిసి ఈ ఇంటిని ప్రేమతో నింపుదాం. అత్తయ్యగారిని కూడా తీసుకొస్తాం అని చెప్పింది. ఆ రాత్రి ఇంటిలో కొత్త శృంగార ఆలోచనలు వికసించాయి. సునీల్ బిందు చేతులు పట్టుకుని సూర్యాస్తమయం వైపు చూస్తూ, మన ప్రేమ మన జీవితాన్ని మార్చింది, బిందు. నీవు నా ప్రపంచం అని చెప్పాడు. బిందు అతని భుజంపై తల వాల్చి, మనం ఒకరికొకరు తోడుగా ఉంటే ఈ ప్రపంచంలో ఏ ఆటంకం మనల్ని ఆపలేదు అని చెప్పింది. ఆ ఇంటర్ట్రిపుల్స్లో ప్రేమ, గౌరవం,
సమానత్వం కొత్త జీవన శైలిని సృష్టించాయి. రాజేష్ తన గత తప్పుల నుండి నేర్చుకుని సుధను తిరిగి ఇంటికి ఆహ్వానించాడు. వారి కుటుంబం మళ్లీ ఒకటై ప్రేమతో నిండిన ఒక కొత్త అధ్యాయం మొదలైంది.